అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే మిర్చిక్క సాలన్ ఎలా చేయాలో చూసేద్దామండి। ఇది బిర్యానీలో గానీ జీరా రైస్ లో గానీ చాలా టేస్టీగా ఉంటుంది। అలా అని చపాతీలో అలాగే మనకి వైట్ రైస్ ఉంటుంది కదండి, అందులో కూడా చాలా బాగుంటుంది అన్నమాట। అసలు మిర్చిక్క సాలన్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇలాంటి మిరపకాయలు ఉంటాయి కదండి, ఇక్కడైతే బజ్జీ చేయడానికి వాడుతూ ఉంటారు। మన సైడ్ ఇది చాలా ఫేమస్ అన్నమాట, హైదరాబాద్ లో చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది। మరి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం। దానికోసం నేను ఇక్కడ ఈ బజ్జీ మిర్చిలు తీసుకున్నానండి। ఇవి నాకు ఇక్కడ దొరికాయి కాబట్టి తీసుకున్నాను। ఒకవేళ మీకు ఇవి దొరకలేదు అనుకుంటే మనం బజ్జీలు చేసుకుంటాం కదండి మిరపకాయలు, వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట। ఇవైతే చాలా బాగుంటుంది। నేను ఇక్కడ 5 మిర్చిలు తీసుకున్నానండి, ఇదే సైజులో 5 మిర్చిలు తీసుకున్నాను। కొంచెం నువ్వులు తీసుకున్నాను, అలాగే కొన్ని ధనియాలు, కొన్ని పల్లీలు, అలాగే 2-3 ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అవి తీసుకున్నాను అనమాట। ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దామంటే మీరు ఇక్కడికి వచ్చేయండి, చూపించేస్తాను, ఓకేనా? మీరు కూడా ఇలా ట్రై చేయండి। చూడండి, ఈ విధంగా తీసుకున్నాను అనమాట। నేను 5 మిర్చీలు తీసుకున్నాను, అలాగే కొన్ని పల్లీలు, కొన్ని కొబ్బరి, పచ్చి కొబ్బరి, అలాగే కొంచెం నువ్వులు, కొంచెం ధనియాలు తీసుకొని పక్కన పెట్టేశాను కదా। ఇప్పుడు ఈ మిరపకాయలని నేను శుభ్రంగా కడిగేసానండి। కడిగేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఒక సైడ్ మాత్రమే ఇలా ఘాటు పెట్టుకోండి। మీకు కారంగా ఉంటుందేమో అనుకుంటే లోపల సీడ్స్ ఉంటాయి కదండి, వాటిని తీసేయచ్చు అనమాట। నేనైతే తీయట్లేదు, ఎందుకంటే కారం ఉండదు, అందులో సీడ్స్ కూడా ఎక్కువ ఉండవు అనమాట। సో నేను ఇలా ఘాట్స్ అని పెట్టేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేశాను, చూసారు కదా। ఇప్పుడు గ్రేవీ కోసం నేను ఒక ఆనియన్ తీసుకుంటున్నాను, ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టి పక్కన పెట్టేశాను అనమాట। చూడండి, ఇవన్నీ మనకు కావాల్సిన అవసరాలు, ఇవి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకోండి। కడాయి హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా పల్లీలు తీసుకున్నాం కదండి, ఆ పల్లీలన్నిటిని ఇందులో యాడ్ చేసేస్తే సరిపోతుంది। ఇప్పుడు మీడియం ఫ్లేవర్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నమాట, మరి హెవీ ఫ్లేవర్లో పెట్టామంటే లోపల అనేవి కాలవండి, పల్లీలు పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట। ఇలా కాలిన తర్వాత మనం కొబ్బరి ఉన్నాయి కదండి, కొబ్బరి కూడా అందులో వేసేసి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ధనియాలు కూడా ఉన్నాయి కదండి, ధనియాలు కూడా యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట। ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం నువ్వులు ఉన్నాయి కదండి, వైట్ నువ్వులు, వాటిని కూడా ఇందులో యాడ్ చేసేయండి। అవి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి నేను లాస్ట్లో వేస్తున్నాను అనమాట। ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి। ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి। లాస్ట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేయండి। ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇప్పుడు ఆ వేడిలోనే ఆ జీలకర్ర కూడా ఫ్రై అయిపోతుంది। సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట। ఇప్పుడు తీసి ఒక బౌల్లో పక్కన పెట్టేయండి। అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట। ఇలా ఫ్రై చేస్తూ కొంచెం కారం కోసం నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను। మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఒక 2-3 యాడ్ చేయండి, సరిపోతుంది। చూడండి, అందులోనే వెల్లుల్లి రెమ్మలు ఒక 2, అలాగే చిన్న అల్లం ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసేయండి। ఇలా యాడ్ చేసేసి గోల్డెన్ ఫ్లవర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట, ఇలా కలుపుతూ ఉండండి। చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము। ఇది చల్లగా అయ్యేలోపు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేయండి। ఇప్పుడు పైన క్యాప్ పెట్టేయండి। ఇలా క్యాప్ పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అది చల్లగా అయిపోయి ఉంటుంది కదా, వాటిని కూడా ఇందులో యాడ్ చేసేయండి। ఇలా యాడ్ చేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది। చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోండి। కొంచెం మెత్తగా ఉంటేనే మనకి గ్రేవీ అనేది స్మూత్గా వస్తుందన్నమాట, లేకపోతే కచ్చపచ్చగా ఉంటుంది, అప్పుడు మనకి తినాలనిపించదు। సో కొంచెం మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది। నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేయండి। ఇప్పుడు మనం కర్రీ కోసం ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిపోతుంది కదా, అప్పుడు మనం ముందుగా మిరపకాయలు ఉన్నాయి కదండి, వాటిని ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట। చూడండి, ఒకే సైడ్ కాలిపోతూ ఉంటుంది కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి। చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన వాటిని మిరపకాయలన్నిటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేయండి। ఇప్పుడు అందులో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర అలాగే కొన్ని కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోండి। కరివేపాకు కొంచెం
ఇలా కాలిన తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేయండి. చూడండి ఈ విధంగా యాడ్ చేసేసి మనం ఫ్రై చేసి పెట్టాం కాబట్టి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ సగం ఫ్రై అయిపోయాయి కదా, సో మరి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదనమాట. ఇలా వేసిన తర్వాత పేస్ట్ని ఒకసారి బాగా కలిపేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా ఉంది కదా, ఇందులోనే చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసేయండి. మనం ఆల్రెడీ ఒక పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. పిల్లలు కూడా తింటారు కాబట్టి చూసేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేయండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్ ఉంటుంది కదండి, అందులో కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్ని ఇందులో కలిపేస్తే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం గ్రేవీ ఎక్కువ అవ్వడానికి, ఇది కొంచెం టైట్గా ఉంది కాబట్టి కొంచెం లూజ్గా అవ్వడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా ఆ మిక్సీ జార్ని కడిగేసి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేయండి. ఈ విధంగా కలిపేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిస్తే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి మిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా అందులో యాడ్ చేసేయండి. చూడండి ఈ విధంగా యాడ్ చేసేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా అన్నీ అందులో యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి కలిపేయండి. ముక్కలకి గ్రేవీ మొత్తం పట్టేలాగా ఒకసారి స్పూన్ తీసుకొని కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. తర్వాత నేను పక్కనే కొంచెం చింతపండు నానబెట్టేసాను అనమాట. ఆ సూప్ ఉంటుంది కదండి, అదే ఇందులో యాడ్ చేసేయండి. కొంచెం చింతపండు పెట్టాను నేను, అది మీకు చూపించలేదు. ఇలా నానబెట్టేసి ఆ రసాన్ని ఇందులో యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఒకసారి కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఒక 1 మినిట్ ఇలా ఫ్రై అవ్వనియండి. ఇది ఎందుకు వేస్తున్నామంటే కొంచెం కారం కారంగా పులుపుగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం బాగారా రైస్ చేసుకున్నా, బిర్యానీ చేసుకున్నా, జీరా రైస్ చేసుకున్నా కానీ వాటిలో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్. ఇది హైదరాబాద్లో చాలా ఫేమస్ అండి. చాలా వరకు తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళకి ఇలా చేసుకోండి ఇంట్లోనే, చాలా బాగుంటుంది. కానీ ఇంకా రెస్టారెంట్లో తినేది కొంచెం వాళ్ళు వాటర్ కలిపి అలా చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో టేస్టీకరమైన మిర్చికా సాలన్ రెడీ అయిపోయిందండి. సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సండే వస్తే ఏదో ఒక స్పెషల్ చేస్తూ ఉంటారు కదా, దాని కాంబినేషన్లో ఇలా చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. నేనైతే చపాతీలో తినడానికి చేశానన్నమాట, చాలా బాగా కుదిరింది. రెడీ అయిపోయిందండి. చూసారు కదా, బాగుంది. ఒక సర్వింగ్ ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకున్నాను నేను. మా సార్ చపాతీలో తింటున్నారు, చాలా బాగా కుదిరిందంట. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి మరి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. మా సార్ చూడండి తింటున్నారు, చాలా బాగుందంట. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మరి మీరు బాగారా రైస్లో తిన్నారా, లేకపోతే బిర్యానీలో తిన్నారా, జీరా రైస్లో తిన్నారా అనేది నాకు కామెంట్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడండి.